జిల్లా గుడివాడలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవిపై వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నందివాడ మండలంలో ఏఎన్ఎం గా పనిచేస్తున్న మేడేపల్లి వకులను 2024 నుంచి శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారంటూ ఆమె తండ్రి మేడేపల్లి రాజేష్ ఆరోపిస్తున్నారు. తన కుమార్తెను వేధించవద్దంటూ పలుమార్లు రవిని మందలించిన పరిస్థితిలో మార్పు రాలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై వకుల తండ్రి రాజేష్ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న ఫిర్యాదు నమోదైనట్లుగా సమాచారం. ఫిర్యాదు చేసిన వెంటనే వకులను బంటుమిల్లికి బదిలీ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పీజీఆర్ఎస్ నుంచి తమ స్టేషన్ కు ఫిర్యాదుపై ఎలాంటి సమాచారం రాలేదు అని నందివాడ ఎస్ఐ చెప్తున్నారు. వకీలపై వచ్చిన వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నేను క్రమంగానే నిర్వర్తిస్తున్నాను సార్. తర్వాత నుంచి 2024 నుంచి సార్ నాకు మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు, చాట్రగడ్డ రవి గారు అని. ఆయన నుంచి లైంగికంగా వేధింపులు ఎక్కువగా వస్తున్నాయి సార్. హరాస్మెంట్ బాగా చేస్తున్నారు, ఫిజికల్ గా మెంటల్ గా సార్. నేను అసలు అది తట్టుకోలేకపోతున్నాను. చాలా స్ట్రెస్ గా ఉంది, నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. పంపించేశారు సార్, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. నా వర్క్ ప్లేస్ లో నేను పని చేసుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇవన్నీ ఫిజికల్ గా మెంటల్ గా నేను తట్టుకోలేకపోయి నిన్న పీజీఆర్ఎస్ లో మా నాన్నగారి చేత కంప్లైంట్ ఇప్పించారు సార్. నా పేరు మేడపల్లి సూర్యతేజ, నేను ఒకలాల బ్రదర్ ని. చాట్రగడ్డ రవి గారు ఉన్నారు కదా, ఆయన మిస్బిహేవ్ గా వల్గర్ గా మాట్లాడుతున్నారంట. ఒక 2-3 సార్లు మా ఫాదర్ వెళ్ళారు వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు కూడా మా ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పైనుంచి కిందకు చూడడం, అలా మాట్లాడడం. బందర ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా రైజ్ చేశారంట. నైట్ మా ఫాదర్ మా సిస్టర్ కలెక్టర్ ఆఫీస్ రాజేష్ తుమ్మలపల్లి నుంచి మాట్లాడుతున్నాను. సచివాలయంలో మా అమ్మ ఏమన్నా చేస్తుంది, ఎర్రగడ్డ రవి ఏదింట్లోకి తట్టుకోలేక కలెక్టర్ ఆఫీస్ లోకి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చామండి. బాగా టార్చర్ పెడుతున్నాడు. 2 సంవత్సరాల నుంచి మాకు న్యాయం చేయాలని. గత 6 సంవత్సరాలుగా నేను అక్కడ పని విధులు